మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక సంభవం. మరి 3.5 సంవత్సరాలు వర్షం పడదు. 18వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తాడంటే ఏలియాని పిలిచి, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోవుచున్నాను, నువ్వు వెళ్ళి అహబును దర్శించుమని సెలవీయగా, దేవుడు మరి ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వర్షాన్ని కురిపించాలని ఆయన ఇష్టపడినప్పుడు, మరి అహబు రాజు అంట ఏలియాని పట్టుకోవడానికి తిరగని ప్లేస్ లేదు, తిరగని దేశం, తిరగని ప్రాంతం లేదు. కానీ ఎంత మాత్రం కూడా ఏలియాని అహబు చేతిలో, యెజబేలు చేతిలో పడలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాకు ఇది చదువుతుండ అనిపించినప్పుడు, మనం దేవుని రక్షించబడిన తర్వాత, దేవుని స్వంత రక్షుడిగా స్వీకరించిన తర్వాత, దేవుడు ఎంత మాత్రం కూడా మనలను అపవాదికి అప్పచెప్పడం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఉంది, మరి దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను ఏం చేస్తాడంట. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఎప్పుడైతే రక్షణ పొందామో అంతకుముందున్న అజ్ఞానపు స్థితి పోయి జ్ఞానం మనకు వచ్చి మనం ఏం చేస్తామంటే, మనల్ని మనం అపవాది యొక్క తంత్రాల నుంచి, అపవాది యొక్క ఉచ్చుల నుంచి, అపవాది యొక్క ప్రణాళికల నుంచి మనం ఏం చేస్తామంటే తప్పించుకునే జ్ఞానం దేవుడు మనకేం చేస్తాడు, ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, మీరు జ్ఞానం లేని వారు కాదు, జ్ఞానం కలిగిన వారు అని చెప్పండి. చాలామంది ఏమండి, మా పిల్లోడికి జ్ఞానం లేదండి, మా పిల్లకి జ్ఞానం లేదండి అని చెప్తారు. నేను అంటాను, రక్షణ పొందిన తర్వాత ఆదాముకు ఎటువంటి జ్ఞానం ఉందో అదే జ్ఞానాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు. ఆదాము చాలా స్మార్ట్, ఎంత జ్ఞానవంతుడంటే మరి చెట్లకి, పళ్ళకి, జంతువులకి అన్నిటికి కూడా పేర్లు పెట్టాడు. చాలా బ్రిలియంట్గా, స్మార్ట్గా, అంటే జ్ఞానంలో మరి అందం కూడా ఉండుంటాడు చాలా. ఎందుకంటే దేవుని పోలిక కాబట్టి, దేవుని యొక్క స్వరూపం కాబట్టి ఆయన చాలా అందంగా ఉండుంటాడు. అలాగే జ్ఞానంలో కూడా ఎప్పుడైతే పాపం వాళ్ళు ప్రవేశించిందో వాళ్ళు ఏమైపోయారు తెలుసా, ఒక అజ్ఞానపు డెసిషన్ ద్వారా, అజ్ఞానపు ఆలోచన చేత దేవుని యొక్క మహిమను వాళ్ళు ఏం చేశారు, పోగొట్టుకున్నారు. అలాగే మన జీవితాల్లో కూడా చాలాసార్లు అపవాదిగాడు అజ్ఞానపు ఆలోచనలు, అజ్ఞానపు తలంపుల ద్వారా దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కార్యాలను ప్రతిబింబింపచేసే వాళ్ళగా ఉండవలసిన వారం మనం కొన్నిసార్లు దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా బ్రతుకుతూ ఉంటాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే దేవుడు చెప్పాడు, పట్టుకోవాలని ఎంతో ప్రయత్నిస్తాడు, ఏలియా దొరకడు. సరే అని చెప్పి ఏలియా అహబు చెప్పడానికి వస్తున్నప్పుడు ఒబేద్యా అని ఒక ఆయన కనబడతాడు. కనబడి చూడగానే, ఏలినవాడా నువ్వే కదా అంటే, అవును నేనే ఏలియా అని చెప్పగానే, నువ్వు వెళ్ళి మీ అహబు రాజుకు చెప్పు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే, రాజు, అహబు రాజు, ఒబేద్యా పశువులు చచ్చిపోతున్నాయి, ఎక్కడైనా గడ్డి కానీ ఇంకేమైనా దొరుకుద్దామని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఒబేద్యాకి ఏలియా కనబడతాడు. కనబడగానే ఒబేద్యా చెప్తాడు, వెళ్ళి మీ బాస్కి చెప్పు నేను వస్తున్నానని చెప్పి. ఒబేద్యా అంటాడు, అయ్యా ఎంత మాట నువ్వు, నా ఏలిన వాడు చూడండి, అక్కడ భలే వాడతాడు మాటలు, చూడండి ఎంత చక్కగా చెప్తాడు. 8వ వచనం చూడండి, 7 చదువు. ఒబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనికి ఎదుర్కొనెను. ఒబద్యా ఇతన్ని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నువ్వే కదా అని అడుగగా, అతడు నేనే అని చెప్పాను. నీవు ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చటున్నాడని తెలియజెప్పమనెను. అందుకు ఒబద్యా, నేను చావనేలా, నేను చావవలనని నీ దాసుడినైన నన్ను అహబు చేతికి నువ్వు అప్పగించనేలా, నేను చేసిన పాపమేమి, నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని, చూసారా నేను చెప్పానా, పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు, అతడు ఇక్కడ లేడనియు అతడు చూడలేదనియు వారు ఆయా జనుల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎంత వెతికినా నువ్వు దొరకలేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు నేనేం పాపం చేశానని చెప్పి నన్ను వెళ్ళి చెప్పమంటున్నావు.
ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడంటే, నీవు ఏలిన వారి చెంతకు పోయి ఏలియా ఇచ్చటున్నాడని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే, అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను. అబ్బా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ మాట చదవగానే నేను మొన్న ఒక చాలా పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి అమెరికాలో, జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళలేకపోయినని లైవ్ పెట్టుకుని రోజు చూస్తుంటే ఒక దైవ సేవకుడు ఒక సాక్ష్యం చెప్పాడు. నైజీరియాలో అక్కడ ఎక్కువగా కిడ్నాప్లు చేస్తారు, మనుషులను తీసుకెళ్ళిపోవడం, పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం, అపహరించడం, అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఒక పాపని అపహరించి తీసుకెళ్ళిపోయారు. ఒక ఆమెని తీసుకెళ్ళిపోయి ఏం చేశారు, ఆ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి అలా ప్రార్థన చేసుకుంటానే ఉంది, దేవుని ఘనపరుస్తా, దేవుని స్తుతిస్తాని, ప్రభుని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆమె అనే లోపల ఆమె ఎక్కడుందో తెలుసా, ఆర్మీ హెడ్ క్వార్టర్ ఆఫీస్లో ఆమె కూర్చుని ఉంది. అది వినటానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఇక్కడ నాకు వెంటనే ఈ యొక్క వాక్యం ఆధారం దొరికింది. ఒబేద్యా ఏమంటున్నాడు, నేను అక్కడ ఉన్నాడని చెప్పగానే దేవుని ఆత్మ నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది, మాకు కనబడిన చోటకి. ఫిలిప్పు కూడా యెరూషలేములో ఉజ్జీవం జరుగుతూ ఉంటే ఫిలిప్పుని సడన్గా గాజా ప్రాంతంకి దేవుడు ఎలా తీసుకెళ్ళాడో దేవుని ఆత్మ తీసుకు. అలాగే ఏలియాను కూడా ఎలీషా చూస్తుండగానే అగ్ని రథాలు చేంజ్ చేసి ఏలియాను కొనిపోయినాయి. ఆ పాప వాళ్ళు తీసుకెళ్ళారు, కిడ్నాప్ చేశారు, అక్కడ కూర్చోబెట్టారు. ఆమె ప్రార్థన చేసుకుంది, కళ్ళు తెరవగానే ఆమె ఎక్కడుందో తెలుసా, ఆర్మీ హెడ్ క్వార్టర్లో ఆఫీసులో కూర్చుని ఉంది. సరే, ప్రభు ఏదైనా చేయగలడు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఏదైనా చేయగలడు. కొన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు చూడలేని వారుగా, నమ్మలేని వారుగా, విశ్వసించలేని వారుగా, అవిశ్వాసంతో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ ప్రభు మన పరిస్థితులు ఏదైనా మార్చగలడు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలంటే మొదటిగా మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూడటానికి ఆయనతో ఎక్కువ సంబంధం, ఆయనతో ఎక్కువ బంధం కలిగి మనం దేవుని సన్నిధిలో సాగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ అంటున్నాడు ఒబేద్యా, నేను వెళ్ళి అహబుకు చెప్తాను, చెప్పిన మరుక్షణం దేవుని ఆత్మ చేంజ్ చేస్తుంది, నిన్ను మాకు కనపడిన చోటకి తీసుకెళ్ళిపోద్ది. నేను చెప్పిన మాట అబద్ధమైపోద్దు, ఆ అహబరాజు నన్ను ఏం చేస్తాడు, చంపేస్తాడు. కాబట్టి ఈ యొక్క ఆగస్టు నెలలో ప్రభుని చిన్నగా చేయమాకండి, మీ బుర్రలో కుదించేసుకోమాకండి. ఇంకా మా జీవితాలు ఇంతే, మా బ్రతుకులు ఇంతే, లేకపోతే నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నాకే ఎందుకు ఇలా జరగాలి, అందరికీ జరగదు, నాకే పట్టి పీడిస్తున్నాయి అన్నట్లుగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఒక సత్యం చెప్తున్నాను, అది ఆలోచన దేవుంది కాదు. ఆలోచన 100% సైతాను నీ యొక్క ఆలోచన స్వాధీనం చేసి నిన్ను కృంగ తీస్తాను అనటానికి ఎటువంటి అనుమానము లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కార్యాలు ఎలాంటి అంటే అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏలియా ఇల్లు అని చెప్పాడు. ఎందుకు మీరు రెండు ఆ తలంపుల మధ్య ఇరుక్కుని ఉన్నారు, మీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప తేల్చుకుందాం రండి అని చెప్పి ఆ యొక్క బయలు ప్రవక్తలు అందరూ తీసుకుని వెళ్ళిన తర్వాత 2 పశువులు తీసుకుని, ఒక పశువు నాకు ఇవ్వండి, ఒక పశువు మీరు తీసుకొని, ఏంటి అయ్యా అంటే మీరు ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురిసి ఆ పశువుని ఏం చేయాలి, దహించేయాలి. అది మీరు చేయాలి. మీది ఎక్కువ మీరే ఉన్నారు కాబట్టి మొదట మీకే నేను ఇస్తున్నాను అవకాశం అని చెప్పి ఇవ్వగానే వాళ్ళు ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్నం వరకు, సాయంకాలం వరకు వాళ్ళైతే ఎలా తెలుసా, అసలు ఎంతో అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, రక్తాలు ఇలా కొట్టుకుంటూ ఇష్టం వచ్చిన బయలా రా రా అని పిలుస్తుంటే ఒక్క రెస్పాన్స్ లేదు. అందుకే ఆ వాక్యం కూడా ఊరికే చూడండి మీరు. అప్పుడు ఏలియా 22 చూడండి, ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించున్నాను,
అయితే బయలుకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు, 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లు ఇవ్వుడి. వారు వాటిలో ఒక దానిని కోరుకొని దానిని తునకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండా దానిని కర్రల మీద ఉంచవలెను. 2వ ఎద్దు నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడైతే కట్టెలను తగలబెట్టుడు చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండిని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చారు. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్నేమియు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక్క మాటైనను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠము నొద్ద గంతులు వేచు మొదలుపెట్టారు. మధ్యాహ్నము కాగా ఏలియా వాడి దేవుడై ఉన్నాడా, ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరముగానున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేవవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దేహములు కోసుకొనుచుండెరి. ఆ ప్రకారం మధ్యాహ్నం తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయంలో వారు ప్రకటనయు చేయుచు వచ్చిరి. కానీ మాటైనను ప్రత్యుత్తరమిచ్చు వాడిని లక్ష్యము చేయువాడు లేకపోయెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఒక్కళ్ళు కూడా ఏమయ్యారంట, మాట ఇవ్వలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుడు లేకుండా నువ్వు ఎంత కష్టపడ్డా ఏ ప్రయోజనము లేదు. వాళ్ళు నిజమైన దేవుడు కాకుండా వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు దేవుడుగా నిరూపించాలని. మేము ఆరాధించే దేవుడే నిజమైన దేవుడని నిరూపించాలని ప్రయత్నించారు. కానీ ఒక్క శబ్దం రాలేదు, ఒక్క మాట రాలేదు, ఏమీ లేకుండా సాయంత్రం అయిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ తర్వాత జరిగిన విషయం చూడండి. జరిగిన అద్భుతానికి ఒక అద్భుతం జరిగే ముందు మన జీవితాల్లో ఏమేమి సరి చేసుకోవాలనేది మీకు నేను తెలియపరచాలని ఇష్టపడుతున్నా. చూడండి, ఆ తర్వాత 30 అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. ఆయన కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ నెల మనము బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెల ఏం చేయాలంటే కొన్నిసార్లు మన జీవితాల్లో కరువులు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి, ఆ యొక్క దేశమంతా కూడా భయంకర అహబు పరిపాలించే దేశమంతా కూడా ఏమైపోయింది, కరువుతో నింపబడి ఉంది, అగమ్య గోచరంగా ఉంది. ఆఖరికి రాజే బయలుదేరాడు. ఎక్కడన్నా మేత దొరుకుద్దా, జంతువులు పోగొట్టుకోవడానికి, గాడిదలు గుర్రాలను పోగొట్టుకోవడానికి ఇష్టం లేక ఒబెద్యా రాజు కలిసి చూద్దాం పద ఎక్కడ నీళ్లు దొరుకుతాయేమో, ఎక్కడనేమైనా దొరుకుతాయేమో అని చెప్పి వాళ్ళు బయలుదేరారు. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏలియాని దేవుడు కాకులతో పోషించాడు, సారెపతి విధవరాలతో పోషించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎంత కరువు పరిస్థితులైనా, ఎంత భయంకర పరిస్థితులైనా ప్రభు బిడ్డలకి పోషణ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరు బలిపీఠాన్ని బాగు చేసుకున్న బిడ్డలకు దేవునికి స్తోత్రాలు. బలిపీఠం దేనికి గుర్తుగా ఉందంటే, ఒకప్పుడు బలిపీఠం మీద ఏం చేశారంటే బలులు ఇచ్చేవారు. అబ్రహాము ఇస్సాకుని ఏం చేశాడు, బలిపీఠము కట్టి బలిపీఠం మీద ఇస్సాకుని ఏం చేశాడు, బలి ఇచ్చాడు. బలిపీఠం ఒకప్పుడు రాళ్లతో కట్టేవాళ్ళు. ఇప్పుడు బలిపీఠం అంటే విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన
బలి. మనం ఒక బలిపీఠం. మనలో ఉన్న మనస్సు ఎలాగుండాలి? విరిగి నలిగిన మనసు, అంటే దేవుని దగ్గర సాఫ్ట్ చేయబడిన మనసుగా ఉండాలి. కఠోరంగా ప్రార్థన చేస్తున్నావు, దేవుడంటే ఇష్టం, దేవుడంటే నమ్మకం, ఇంకా పాత ప్రాచీన స్వభావం పోవాలి. ఉండకూడదు. నీ స్వభావం ఎలాగ ఉండాలి తెలుసా? మెత్తగా ఉండాలి. నీ స్వభావం ఎలాగ ఉండాలి? మృదువుగా ఉండాలి. మనం మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చపాతీ చేసేవాళ్ళు పిండి బాగా మెత్తగా ఉంటే రొట్టెలు ఎలాగ వస్తాయి అంటారు? సాఫ్ట్గా వస్తాయి అంటారు. అర్థమైందా? అట్లా విరిగిన నాకు ఇష్టమైన బలి ఏంటాయి అంటే, నువ్వు బలిపీఠంగా మారాలి. నీ మనసు ఎలాగుండాలి? ఒక విరిగి నలిగిన మనసుగా, దేవునికి ఇష్టమైన ఒక బలిగా నువ్వు మారిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన బలిపీఠంగా బలిగా నువ్వు మారిపోతావో అప్పుడు నీ మీద అగ్ని కొరవడం గ్యారంటీ. ఈ అగ్ని ద్వారా దేవుని నామానికి మహిమ రావడం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పాత రోజుల్లో బలిపీఠం కట్టారు, పాత రోజుల్లో బలులు ఇచ్చారు. ఈ రోజుల్లో ఒక్కసారిగానే ప్రభువారు మనకు ఒక బలి పశువుగా ఆయనే ఏమైపోయాడు? బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు మనం ఏమవ్వాలి? మన జీవితాలను బాగు చేసుకోవాలి. ఏలియా చేసిన పని ఏంటంటే, వాళ్ళు చేసిన తర్వాత మొదటిగా ఆయన ఏం చేసేసా? పడద్రోయబడిన బలిపీఠాన్ని ఏం చేశాడు? కట్టాడు, బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కరువు పోవాలన్నా, నీ జీవితంలో దేవుని కార్యాలను చూడాలన్నా ముందుగా నువ్వేం చేయాలి? నీ బలిపీఠాన్ని బాగు చేయాలి. బలిపీఠాలు గుర్తుగా ఉన్నాయి. బలిపీఠం అంటే, ఆల్టర్ అంటే ఏంటి గుర్తు అని మనం ఆలోచిస్తే మొదటిగా ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధించే ఒక ప్రదేశం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే ప్రదేశం బలిపీఠం. ఈ రాత్రి మన ఒక ప్రశ్న, మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నావు? నువ్వు కొంతమందికి ఆరాధించే సమయం కూడా లేదు. ఆరాధనకు వచ్చి ఆరాధించే చేతులు, ఆరాధించే కాళ్ళు, ఆరాధించే నోర్లు, ఆరాధించే మనస్సు లేదు. ఊరికి ఎలా కూర్చుని ఏదో పాడుతున్నారు అన్నట్టు. అంతేగాని ప్రభుని ఆరాధించే స్వభావం. ఆయన ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి. ట్రూ వర్షిప్పర్స్ లేరు, నిజమైన ఆరాధికులు లేరు. ఎరుకో కోటగోళ్ళు కానీ యెహోషాపాతు యుద్ధంలో జయం పొందడానికి మొదటగా ఎవరిని పెట్టారు? ఆరాధికులను పెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరాధన భయంకరమైన కోటగోళ్ళని ఏం చేస్తుంది అంటే, ఈ నెలలో నువ్వు దేవుని కార్యాలు చూడాలి అంటే మొదటగా నీ బలిపీఠాన్ని ఏం చేయాలి? నువ్వు బాగు చేసుకోవాలి. నీ బలిపీఠం బాగు అవ్వాలి. ప్రభు దగ్గర నువ్వు ఆరాధించే ఒక ప్రదేశంగా మారిపోవాలి. ఆరాధనలో ప్రభు కలుసుకుంటాడు. ఇశ్రాయేలు చే స్తుతుల మీద ఏమవుతాడంట? ఆసీనుడు అవుతాడంట. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మీద ఒక దుర్గాన్ని ఆయన ఏం చేస్తాడు? పౌలు శీలను చెరసాల్లో వేస్తే చెరసాలు తలుపులు తెరిచింది ఏంటి చెప్పండి? ఆరాధన. కాబట్టి నువ్వు ఎలాగుండాలి? నీ బలిపీఠం ఎలాగుండాలి? ఎప్పుడు ఆరాధించే ప్రదేశంగా ఉండాలి. అంటే నువ్వు ఎలాగుండాలి తెలుసా? నిత్యం దేవుణ్ణి ఆరాధించేవి. నిన్న నేను ఒక వీడియో చూశాను. అన్య భాషల గురించి ఒక వీడియో చెప్పాడు ఒక ఆయన. అన్య భాషలు మాట్లాడే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి ఆ స్కాన్ అదేదో చెప్పాడు, ఒక స్కానింగ్ లాగా కూర్చోబెట్టి వాళ్ళకి అన్ని ఇప్పుడు మనకి ఈసీజీ తీసినప్పుడు కానీ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు చేస్తారు కదా, అట్లాగా అన్ని పెట్టి చూస్తే ఆయన అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటేనంట మన బ్రెయిన్ ఏమైంది తెలుసా? ఎంత సైలెంట్గా చాలా ప్రశాంతంగా ఉందంట బ్రెయిన్. మన మెదడు ఒత్తిడి లేకుండా చాలా నిదానంగా, అసలు ఎంత నిదానం అంటే అసలు ఏం ఒత్తిడి, నార్మల్గా రక్త ప్రసరణ చక్కగా కామ్గా ఉందంట. దేనికి స్తోత్రాలు. ఎప్పుడైతే అన్ని భాషలు ఆపగానే బ్రెయిన్ మళ్ళీ ఫాస్ట్గా కొట్టుకోవటం, ఫాస్ట్గా రక్తం పంప్ చేయటం, అసలు ఏంటో హడావుడిగా అనిపించింది. అందుకే ఆ దైవసేవకుడు చెప్పాడు, కూర్చున్న నుంచున్న అన్ని భాషల్లో పాటలు పాడుకోవడం, అన్ని భాషల్లో ఆరాధించటం. ఎందుకంటే అందరూ అంటారు, అమ్మా మీ టెన్షన్ తగ్గితే మీకు ఆరోగ్యం ఉంటుందని చెప్తారు డాక్టర్ గారు. ముందు ఈ టెన్షన్
టెన్షన్ తగ్గించుకునే ఏకైక మార్గం ఏంటో తెలుసా? దేవుడు పరలోకం నుంచి ఇచ్చిన ఆ భాష మనం మాట్లాడుకుంటూ మనకు తెలియకుండానే ఆరోగ్యం కూడా దేవుడు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒత్తిడి నుంచి మనం బయటపడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు అపవాదిగాడు ఎంత మానసిక ఒత్తిడి పెడుతున్నాడో తెలుసా? పిల్లల ద్వారా ఆర్థికంగా, మానసికంగా, సంఘాల్లో ఎంతో మానసిక ఒత్తిడి. ఆ ఒత్తిడి నుంచి మనం తప్పించబడాలంటే, ఆ ఒత్తిడి నుంచి బయటికి రావడానికి చాలామంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, మందు తాగుతున్నారు, కొంతమంది ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఏ విధంగా ఆ ఒత్తిడి నుంచి బయటపడాలని మనకి దేవుడిచ్చిన వరం ఏంటో తెలుసా? అన్య భాషలు మాట్లాడుకుంటూ చక్కగా దేవుని సందులో సాగుతుంటే ఆ ప్రెషర్ అంతా కూడా తగ్గిపోయి ఎంతో నెమ్మది దేవుడు మనకు అనుగ్రహం. ఎందుకంటే మనం మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శరీరం ఏమైపోతుందో తెలుసా? కామైపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఏం చేయాలో తెలుసా? మొదటి బలిపీఠం బాగు చేయటం ఏంటంటే మన జీవితంలో ఆ యొక్క ప్లేస్ ఆఫ్ వర్షిప్ గుర్తుగా ఉంది. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఏం చేశాడంటే ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుగానున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూసారా, ఒక స్థలం మనం ఎలాగుండాలో తెలుసా? దేవుని యొక్క నివసించే ఒక స్థలముగా, దేవుని ఆరాధించే ఒక స్థలంగా మనం మారిపోవాలి. మనుషుల్ని ఆరాధించటం కాదు, లేకపోతే మనకున్న వాటిని ఆరాధించటం కాదు. మనం ఎవరిని ఆరాధించాలి? మనలోంచి ఏ స్థుతులు బయటికి రావాలి? ఎంతసేపు ముఖస్థుతి కాదు, ఏదో మనుషులు పొగటం కాదు. ఎప్పుడు కూడా మన ప్రభువునే పొగిడేవాళ్ళుగా, ప్రభువునే స్తుతించేవారుగా. మీరు నన్ను గణపరిస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మీరు నా తట్టు తిరిగితే నేను ఏం చేస్తాను? మీ తట్టు. కాబట్టి ఈ ఆరాధన ఏంటో తెలుసా? మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఏం చెప్పాలో తెలుసా? మనం ఒక దేవునికి ఆరాధన స్థలముగా మారిపోవాలి. మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక బలిపీఠంగా మనం ఒక ఆల్టర్గా మారిపోవాలి. కూర్చున్నాం దేవుని సన్నిధిలో 40 రోజులు ఉపవాసం అనుకో, కొంత సమయం కూర్చుని పాటలు పాడుకుంటూ అన్య భాషల్లో ఓ రబాందరబా శిఖరమాందరబాసియా, ఓ దేవా నిన్నే నమ్ముకున్నానే, నువ్వు తప్ప నాకెవ్వరు లేని దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఎప్పుడైతే నువ్వు అలా మారిపోతావో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఏలియా ఏం చేశాడో తెలుసా? పడవేయబడిన బలిపీఠాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. దేవునికి స్తోత్రాలు. ఈ నెలలో మనల్ని మనం బాగు చేసుకుందాం. ఎందుకంటే ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరు కూడా సంపూర్ణులు కాదు. నేను కాదు, ఎవరు ఈ లోకంలో. యేసయ్య ఒక్కడే సంపూర్ణుడు. మనం మాటల చేత పడిపోతాం, ఒక్కోసారి తొందరపాడుతాను. అపవాదిగాడు మనల్ని ఉద్రేకాత్మను ఉంటుంది, ఉద్రేకపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఎలా తెలుసా? దేవుణ్ణి నిందించే విధంగా ఏంటి దేవుడు, ఎంత ప్రార్థన చేస్తున్నా ఏం జరుగుతుంది, ఎంత ప్రార్థన చేసినా ఏమీ లేదు, నా మొర వింటలేదు, అసలు నా ప్రార్థన ఎక్కడికి వెళ్తుందో. సాతానుగాడు ఎంత కన్ఫ్యూజన్లోకి తెచ్చేస్తాడు తెలుసా? అసలు దేవుని దృష్టి నువ్వు అయోగ్యురాలివి, నువ్వు సరిగ్గా లేదు, ఏదో నీలో లోపం ఉంది, అందుకే నీ ప్రార్థన వింటల్లా, అందుకే నీకు జవాబు రావట్లేదని అబద్ధాలు చెప్తాడు. అది అబద్ధం, పచ్చి అబద్ధం. రక్షణ పొందిన తర్వాత దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేశాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు నిజంగా మొర్రపెడితే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన జీవితంలో మన బలిపీఠం, మన ఆల్టర్, మన జీవితం ఎక్కడ పడిపోయిందో మనము బాగు చేసుకోవాలి. ప్రభువా, నేనేం తప్పిపోయినాను, క్షమించు. నిజమేనా, నేను సమయాన్ని ఎక్కువ గడపలేకపోతున్నానయ్యా, ఎక్కువ ఈ సెల్ ఫోన్తోనే కూర్చుంటున్నానయ్యా. నాలోంచి ఆ సెల్ ఫోను నాలో ఉన్న చాలాసార్లు చూడండి, అనారోగ్యంగా ఉన్న మనం వెళుతున్నాం అనుకోండి,
రోగస్వరమే మన నోట్లోంచి వస్తుంది. ఎప్పుడు కూడా అనారోగ్యంతో రోగాన్ని మనం హైలైట్ చేయకూడదు. నచ్చట్లే చెప్తుంటే ఆ మాట. బలహీనుడు ఏమని చెప్పాలంటే బలవంతుడు అని చెప్పాలి. నీ మాటే నీ జీవితానికి దిక్చూచి, నీ మాటే నీ జీవితానికి ప్రొపెల్లరు. అంటే ఏంటి తెలుసా? పడవను నడిపించడానికి స్టీరింగ్ అనమాట. నీ మాటే, నువ్వు పలుకుతున్న ప్రతి మాట తెలుసా, అది స్టీరింగ్ లాంటిది. ఆ మాట దగ్గరికే నీ జీవితాన్ని తీసుకెళ్ళిపోతుంది. నువ్వు బాగోలేదు, నాకు అయిపోతుంది, అది అయిపోతుంది, అసలు నుంచోగలిగి కూడా నేను నుంచోలేకపోతున్నాను, నేను నుంచోలేదు అంటే నిజంగా ఒక దినాన్ని నువ్వు నుంచోలేకుండా నీ స్టీరింగ్ ఎక్కడ తీసుకెళ్తున్నావు తెలుసా? నువ్వు పలికిన మాట దగ్గరికే వెళ్తుంది. అందుకే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీలోంచి నువ్వు ఎవరి చేత, నీ బలిపీఠం మీద నుంచి ఏ ధూపం రావాలి? దేవుని మహిమపరిచే మాటలే రావాలి. ఏ బలిపీఠం ఇది? దేవునికి బలర్పించి ఈ బలిపీఠంలోంచి ఏ మాటలు వస్తున్నాయి? దేవునికి స్తోత్రాలు చెల్లి. ఏలియా నిజంగా 450 మంది చూస్తే ఒక్కడే ఉన్నాడు. ఎట్లుంటుంది అంటారు? బాగుంటుంది అంటారా? ఒక్కడే రాజు, కానీ ఎంత ధైర్యంగా నిలబడ్డాడు. నిజంగా ధైర్యం ఎక్కడ మనకు వద్దా? ధైర్యం వద్దా? పరిస్థితులు రాగానే కృంగిపోవడమేనా? పరిస్థితులు రాగానే ఇంకా అయిపోయింది నా జీవితం, అవ్వలేదు, నా ప్రభు కట్టగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రభు నిన్ను లేవనెత్తగలడు, నా ప్రభు నిన్ను నిలబెట్టగలడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎండిపోయిన అహరోను కర్రను చిగురింపజేశాడు. శూన్యములోది సృష్టి చేశాడు ఆయన. ఈ భూమి ఏ ఆధారం లేకుండా. హల్లెలూయా. ప్రభుని తక్కువ వంచినేయమాక. ముందు నీ బలిపీఠాన్ని బాగు చేసుకో. ఎక్కడ పడిపోయావో నాకు తెలియకపోవచ్చు, కానీ నీ మనస్సాక్షికి నీకు తెలుసు. నీ బలిపీఠం ఎలాగుందో నీకు తెలుసు. దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నా నీకు తెలుసు. నీవు దేవునికి ఆరాధ యోగ్యమైన ప్రదేశంగా ఉన్నావా లేదన్నది నీ మనస్సాక్షికి తెలుసు. నీకు తెలుసు, నాకు తెలియకపోవచ్చు, ప్రభుకు కూడా తెలుసు. ఈరోజు అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇదిగో 8వ నెల, నూతన నెల, ఇంకా 5 నెలలు ఉన్నాయి. 7 నెలలు చూడని అద్భుతాలు ఈ 5 నెలలు దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ 7 నెలలు కష్టాలు అనుభవించేవేమో, 7 నెలలు భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళావేమో, నీ కలలో ఊహించని ప్రదేశాల్లో అడుగు పెట్టావేమో. అయ్యో, నా జీవితం ఎలా ఉంటుందని నేను ఎప్పుడు అనుకున్నావేమో. ప్రతి రాత్రి అయిన తర్వాత ఖచ్చితంగా వెలుగు వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి చీకటి తర్వాత వెలుగు అనేది ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ 5 నెలలు దేవుడు నీ జీవితంలో మునిపెన్నడు చూడని అద్భుత కార్యాలయం చేయగల సమర్థత కలిగిన దేవుడు. ఇక్కడ 450 మంది ప్రయత్నించిన రాని అద్భుతాన్ని బలిపీఠం బాగు చేయటం వల్ల వాళ్ళ కళ్ళ ముందే అద్భుతాన్ని దేవుడు చేసి చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆకాశం నుంచి అగ్ని కురిపించిన దేవుడు నీ జీవితంలో దేవుడు ప్రభు కార్యాలు చేయలేడా? ఆయన చేయగల సమర్థుడు. ఆయన పేరు ఎల్ షదాయ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనే యేసయ్య. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఓడిపోవడానికి పుట్టలేదు. ప్రభు నిన్ను గెలిపిస్తాడు. ఓడిపోయిన స్థితిలో నువ్వు ఉండొద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆ బలిపీఠం, కొన్ని రకాల బలిపీఠాలు ఉన్నాయి. మొదటి బలిపీఠం ఏంటి తెలుసా? ఆ యొక్క ఆరాధించే ప్రదేశాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. అలాగే నీ ఆరాధన స్థితి ఎలాగుంది? ఆరాధన అంటే ఆయన మాట వినే స్థితి ఎలాగుంది? ఆయన మాట వినటం కూడా ఆరాధనే. ఆయన మాట వినే స్థితి ఎలాగుంది? ఆయనకు లోబడే స్థితి నీలో ఉందా? ఆయన చెప్పిన మాటకు లోబడుతున్నావా? రోగం చెప్పే మాటని వింటున్నావా? నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. రోగం చెప్పే మాటే వింటున్నావా? దేవుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావు. ప్రభు చెప్పాడు. అనారోగ్యంతో నువ్వు ఉన్నావేమో ఈరోజు,
ప్రభు చెప్పాడు, ఆయన పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుందని చెప్పాడు. రోగం ఏం చెప్తుందంటే ఇది తగ్గదు, నీకు ఇంతే నీ పరిస్థితి అని చెప్తుంది. ఏ మాట నమ్ముతావో ఆ నమ్మిన మాటే నీ జీవితంలో కనపడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.